మానవ చరిత్రలో అత్యంత పురాతనమైన ఎంటర్టైన్మెంట్స్ లో మ్యాజిక్ ఒకటి. ఇది ప్రజలను నవ్వించగలదు, సర్ప్రైజ్ చేయగలదు. నార్మల్ పీపుల్ కూడా చేసే బేసిక్ ట్రిక్స్ నుంచి హై లెవెల్ ప్రొఫెషనల్ పర్ఫార్మెన్స్ ల వరకు ఎన్నో ఉన్నాయి. ఈ క్రేజీ మ్యాజిక్ ట్రిక్స్ వెనుక సీక్రెట్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో చాలా మ్యాజిక్ ట్రిక్స్ గురించి చెప్పాను. ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు కూడా తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. నంబర్ 1, మ్యాజిక్ ప్రపంచంలో చాలా తక్కువ ట్రిక్స్ మాత్రమే ప్రేక్షకులను సైలెంట్ గా ఉండిపోయేలాగా, ఆ తర్వాత నమ్మలేక చప్పట్లు కొట్టేలాగా చేస్తాయి. అలాంటి వాటిలో టాన్బా అనే పర్సన్ బ్రిటన్స్ గాట్ టాలెంట్ ఇన్ 2017 స్టేజ్ మీద చేసిన ట్రిక్ ఒకటి. అతను నెమ్మదిగా ఒక షాంపెయిన్ గ్లాస్ తీసుకుని వైన్ పోస్తాడు. అప్పుడు ఆడియన్స్ అంతగా ఎగ్జైట్ అవ్వరు, కానీ అతను ఆ గ్లాస్ ను వదిలినప్పుడు అది గాలిలో ఏ సపోర్ట్ లేకుండా అలాగే తేలుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఈ మిరాకిల్ వెనక సీక్రెట్ ఏంటంటే అతను మైక్రోస్కేల్ ట్రాన్స్పరెంట్ ఫైబర్ అని పిలిచే ఒక చాలా సన్నని వైర్ ఉపయోగిస్తాడు. అది దూరం నుంచి కనిపించదు. ఈ వైర్ కి ఒక చిన్న హుక్, ఒక క్లిప్ ఉంటాయి. వాటిని గ్లాస్ కి ముందే కనెక్ట్ చేస్తారు. గ్లాస్ బ్యాలెన్స్డ్ గా గాలిలో తేలడానికి బాటిల్ లోపల ఒక మెటల్ బాల్ ఉంటుంది. గ్లాస్ దానంతటా అదే తేలుతున్నట్లు ప్రేక్షకులకు ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తారు. ప్రాణం ఉన్న తాడు. ఒకప్పుడు ఈ మ్యాజిక్ ను భారతదేశంలో నిజమైన మ్యాజిక్ అని అనుకునేవారు. 20వ శతాబ్దం చివరిలో ఇషాముద్దీన్ అనే ఇండియన్ మెజిషియన్ బహిరంగ ప్రదేశాల్లో వందల మంది ఆడియన్స్ ముందు ఒక మ్యాజిక్ పర్ఫామ్ చేశాడు. అతను ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ను తీసుకుని మెల్లగా ప్లే చేయడం మొదలు పెట్టాడు. ఆ టైంలో నేల మీద నిశ్శబ్దంగా ఉన్న ఒక తాడు దానంతటా అదే కదలడం మొదలు పెట్టింది. అది ఒక లైవ్ ఆబ్జెక్ట్ లాగా పైకి నిలబడింది. ఆ తర్వాత ఒక వ్యక్తి ఆ తాడు మీద ఎక్కగలిగాడు. అతను కిందకు దిగిన తర్వాత ఆ మెజిషియన్ ఆ తాడును కట్ చేయబోతున్నట్లు యాక్ట్ చేశాడు. ఇక ఆ తాడు ఒక్కసారిగా వదులుగా పడిపోయింది. అది చూసిన ప్రతి ఒక్కరూ చాలా ఆశ్చర్యపోయారు. ఈ పర్ఫార్మెన్స్ మ్యాజిక్ కాదు, ఇది పర్ఫెక్ట్ టైమింగ్ మరియు స్కిల్స్ తో కూడిన ఒక ఐ ఇల్యూషన్. ఈ పర్ఫార్మెన్స్ లో ఉపయోగించిన తాడు నార్మల్ తాడు కాదు. దాని లోపల ఒక ఫ్లెక్సిబుల్ ఐరన్ పైప్ ఉంది. ఈ పైపే తాడు నిటారుగా నిలబడడానికి హెల్ప్ చేస్తుంది. పర్ఫార్మెన్స్ స్టేజ్ కింద ఒక సీక్రెట్ స్పేస్ ఉంటుంది. అక్కడ పోల్ ను పైకి ఎత్తడానికి అవసరమైన ఎక్విప్మెంట్ తో ఒక అసిస్టెంట్ ఉంటాడు. తాడు నిటారుగా నిలబడాల్సిన టైంలో లోపల దాక్కున్న అసిస్టెంట్ తాడు లోపల ఉన్న ఐరన్ పోల్ ను పైకి నెట్టేస్తాడు. తాడు నమ్మశక్యం కాని విధంగా స్ట్రాంగ్ గా నిటారుగా నిలబడుతుంది. దాని మీద ఎక్కిన వ్యక్తి కూడా టీమ్ లోని ఒక అసిస్టెంటే. పర్ఫార్మెన్స్ అయిపోయాక దాక్కున్న అసిస్టెంట్ ఆ ఐరన్ పోల్ ను తిరిగి కిందకు లాగేస్తాడు. అప్పుడు ఆ తాడు వదులుగా మారి నార్మల్ స్టేజ్ పైకి వస్తుంది. ఇది ఈ మ్యాజిక్ వెనుక దాగిన రహస్యం. ఇతను తన స్మైల్ తోనే కాకుండా తన స్కిల్స్ తో కూడా అందరినీ ఆశ్చర్యపరిచాడు. తను చేసిన మ్యాజిక్ చూసి జడ్జెస్ అందరూ ఊపిరి బిగబెట్టారు. అతని అసిస్టెంట్స్ అతన్ని కత్తి మీద పడుకోబెట్టి వదిలేశారు. కొద్దిసేపటికే కత్తి అతని బాడీలోకి దూసుకుపోయింది. అది చూసి జడ్జెస్, ఆడియన్స్ అండ్ హోస్ట్ కూడా భయపడ్డారు. తర్వాత అసిస్టెంట్స్ వచ్చి అతన్ని కత్తి మీద నుంచి లేపి ఏమీ జరగనట్లు కిందకు దింపారు. అయితే అతనికి ఏమీ అవ్వలేదు. అయితే ఈ ట్రిక్ వెనుక ఉన్న రహస్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్, అతని డ్రెస్ లో ఒక మెకానిజం ఉంటుంది. అలాగే కత్తి కూడా నిజమైంది కాదు. అసిస్టెంట్స్ అతన్ని కత్తి మీద పడుకోబెట్టినప్పుడు కత్తి చివరి భాగం లోపలికి ముడుచుకుని అతని వెనక ఉన్న పరికరంతో పర్ఫెక్ట్ గా ఇంటర్లాక్ అవుతుంది. దీని వల్ల అతను కత్తి మీద పడుకోవచ్చు. అంతేకాకుండా అతని స్టమక్ దగ్గర ఇంకో మెకానిజం ఉంటుంది. దాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అక్కడ చూడండి, ఎత్తుగా ఉంది. అది అతని కడుపు చుట్టూ చుట్టుకొని ఉంటుంది. ఇక అక్కడి నుంచి ఒక ఫేక్ కత్తి బయటకు వస్తుంది. ఆ మ్యాజిక్ మొత్తం చూడ్డానికి ఎంతో రియలిస్టిక్ గా ఉంటుంది. దాన్ని చూసి జడ్జెస్ అందరూ ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు క్రిస్ ఏంజెల్ అనే మ్యూజిషియన్ పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ఇద్దరి మనుషుల శరీరాలను రెండుగా విడదీసి ఆ భాగాలను వారికి మళ్లీ మార్చి పెట్టినట్లు ఉంటుంది. అంటే మగవారి మొండాన్ని ఆడవారికి, ఆడవారి మొండాన్ని మగవారికి పెట్టినట్లు ఉంటుంది. ఈ పర్ఫార్మెన్స్ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఈ అసాధ్యం ఎలా సాధ్యమైందని చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఈ బిలీవ్ చేయలేని మ్యాజిక్ వెనుక ఎలాంటి సూపర్ పవర్స్ లేవు, కానీ దాని వెనుక వీడియో షూటింగ్ టెక్నిక్స్ మరియు ముందుగానే ప్రిపేర్ అయిన అసిస్టెంట్స్ ఉన్నారు. అసలు క్రిస్ ఏంజెల్ చేసిన ఈ షాకింగ్ మ్యాజిక్ ట్రిక్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసుకుందాం. నిజానికి ఇది మాయ కాదు, కేవలం షూటింగ్ టెక్నిక్స్ మరియు నటుల సహాయంతో చేసిన ఒక ట్రిక్ మాత్రమే. అసలు ఎలా చేస్తారంటే ఈ మ్యాజిక్ ను ఒక చిన్న సినిమా షూటింగ్ లాగా ఊహించుకోండి. ఇది లైవ్ లో జరగట్లేదు. దీన్ని చాలా గంటలు షూట్ చేసి తర్వాత ఎడిట్ చేస్తారు. ఈ ట్రిక్ కోసం 4 వ్యక్తులు కావాలి. 2 మామూలు వ్యక్తులు, పూర్తి శరీర భాగాలతో ఉన్నవారు.
ఇద్దరు నడుము వరకే శరీరం ఉన్నవారు. వీళ్లను టార్సో అంటారు. ఈ వీడియోలో కనిపించే ప్రేక్షకులు కూడా నటులే. ఇక ముందుగా మామూలు వ్యక్తులను బెంచీలపై పడుకోబెట్టి షూట్ చేస్తారు. ఇది మనల్ని నమ్మించడానికి మాత్రమే. ఇప్పుడు కెమెరాను కొద్దిగా కట్ చేసి ఆ మామూలు వ్యక్తులను తీసేసి వారి స్థానంలో నడుము వరకే శరీరం ఉన్న వారిని, అదే టార్సో డబుల్స్ ను తీసుకువచ్చి బెంచ్లపై పడుకోబెడతారు. వీరికి కింద మెకానికల్ కాళ్ళు, మిషన్ తో పనిచేసే కాళ్ళు అమరుస్తారు. ఈ మొత్తం ప్రక్రియ చాలా వేగంగా కెమెరాకు కనిపించకుండా జరుగుతుంది. ఇప్పుడు కెమెరా మళ్ళీ పర్ఫార్మెన్స్ వైపు వస్తుంది. మ్యాజిక్ చేసే వ్యక్తి వాళ్ళను రెండుగా లాగినట్లు నటిస్తాడు. కానీ నిజానికి ఆ వ్యక్తి నడుము వరకే ఉంటాడు. కింద ఉన్నవి మెకానికల్ కాళ్ళు మాత్రమే. ఆ కాళ్ళు కూడా ఒకే మూమెంట్ ను చేస్తూ ఉంటాయి. మనం అనుకుంటాం మొదటగా ఉన్నవారే తర్వాత రెండుగా విడిపోయినట్లు కనిపించేవారు ఒకే ముఖం ఉన్నవారని. కానీ వారు వేర్వేరు వ్యక్తులు. అయితే మెజిషియన్ మరియు అతని టీం ఆ నలుగురిని చూడ్డానికి ఒకేలా ఉండేవారిని ఎంపిక చేసుకుంటారు. కెమెరా యాంగిల్స్, వేగవంతమైన ఎడిటింగ్ మరియు లైటింగ్ మార్పులు ఈ మార్పులను మనం గమనించకుండా చేస్తాయి. అందుకే వాళ్ళు ఒకేలా ఉన్నట్లు మనకు భ్రమ కలుగుతుంది. ఈ మ్యాజిక్ మొత్తం నైపుణ్యంతో కూడిన కెమెరా వర్క్, తెలివైన ఎడిటింగ్ మరియు నటుల సహకారంతో సాధ్యమవుతుంది. ఇది కేవలం ఒక విజువల్ ఇల్యూషన్ మాత్రమే, నిజమైన మాయ కాదు. తల మాయమైపోయినట్లు కనిపించే మ్యాజిక్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ మ్యాజిక్ ఏదో హారర్ సినిమాలో కాదు, వందల మంది ఆడియన్స్ ముందు లైవ్ గా ప్రదర్శించారు. షో మధ్యలో ఒక అమ్మాయి చైర్ లో కూర్చుని ఉంది. మెజిషియన్ ఆమె తల మీద ఒక క్లాత్ కప్పుతాడు. కొన్ని సెకండ్ల తర్వాత ఆ క్లాత్ ను తీసివేసినప్పుడు ఆమె తల మిస్ అయిపోతుంది. కానీ దాని వెనుక ఉన్న సీక్రెట్ మీరు అనుకున్నంత కాంప్లెక్స్ గా ఉండదు. మెజిషియన్ క్లాత్ కప్పినప్పుడు అసిస్టెంట్ తలను ఫాస్ట్ గా వెనక్కి వంచుతుంది. అలాగే ఆమె ఒక స్పెషల్ సూట్ ధరించి ఉంటుంది. అప్పుడు అక్కడ ఒక ఫేక్ బాడీ షెల్డ్ కొద్దిగా పైకి వస్తుంది. అది ఆమె బాడీ లాగానే ఉంటుంది. ఇక అతను ఆ క్లాత్ ను తీయగానే ఆమె తల మాయమైపోతుంది. ఎందుకంటే ఆమె తలను వెనక్కి వంచుకుని ఉంది. ఈ షోకు అసిస్టెంట్ తన మెడను చాలా వెనక్కి వంచగలడం మరియు స్పెషల్ గా డివైస్ చేసిన డ్రెస్ ను ధరించడం కీలకం. మెడ వెనక్కి వెళ్ళినప్పుడు మెడ భాగాన్ని దాచిపెట్టేందుకు ఆమె కాలర్ గట్టిగా ఉంటుంది. ఇక దీన్ని చూసిన ప్రతి ఒక్కరూ క్లాప్స్ కొట్టాల్సిందే. ప్లేయింగ్ కార్డ్ మ్యాజిక్ చేసే వాళ్ళు ఖచ్చితంగా బ్యాలెన్సింగ్ కి సంబంధించిన మ్యాజిక్స్ ను చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఒకే ఒక్క ప్లేయింగ్ కార్డ్ మీద డ్రింక్ క్యాన్ ను నిలబెట్టే మ్యాజిక్. ఇలా చేయడం చాలా టఫ్. కానీ మనం ఈ ట్రిక్ వెనుక ఉన్న టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రిక్ మెయిన్ పాయింట్ ఏంటంటే మెజిషియన్ ఉపయోగించే కార్డ్ ఒకే ఒక ముక్కగా కనిపించినా అది రెండు కార్డ్స్ ను గమ్ తో అంటించి ఒకేలా కనిపించే ముక్క. కార్డ్ ను ఇలా ఫోల్డ్ చేయడం వల్ల అది ఒక సాలిడ్ స్ట్రక్చర్ గా మారుతుంది. ఇది డ్రింక్ క్యాన్ బరువును మోయగలదు. మెజిషియన్ మనకు కార్డ్ యొక్క ఫ్రంట్ సైడ్ మాత్రమే చూపిస్తాడు. ఆడియన్స్ కి వెనుక ఫోల్డ్ చేసిన స్ట్రక్చర్ కనిపించదు. అందుకే క్యాన్ ఒక సన్నని కార్డ్ మీద నిలబడినట్లు అందరికీ అనిపిస్తుంది. ఇది నార్మల్ పీపుల్ కూడా చాలా ఈజీగా చేయగలిగే ట్రిక్. మొబైల్ ఫోన్ ను వంచే మ్యాజిక్. మ్యాజిక్ షోలలో చాలా మందిని షాక్ కి గురి చేసే ట్రిక్ ఇది. మ్యాజిక్ చేసే వాళ్ళు ఒక మొబైల్ ను చేతిలోకి తీసుకుంటారు. ఆ ఫోన్ నార్మల్ గానే ఉంటుంది. కానీ ఒక్కసారిగా ఆ మెజిషియన్ తన చేతితో ఆ ఫోన్ ను వంచుతాడు. అది క్లియర్ గా రబ్బర్ లాగా వంగిపోతుంది. ఆడియన్స్ అంతా సడన్ గా వావ్ అని అరుస్తారు. అయితే ఈ పర్ఫార్మెన్స్ వెనుక ఒక రహస్యం ఉంది. దీని వెనుక ఎలాంటి పవర్స్ లేదు, మ్యాజిక్ లేదు. ఇది చాలా సింపుల్ ట్రిక్. మెజిషియన్ తన నార్మల్ ఫోన్ కంటే కొంచెం స్పెషల్ ఫోన్ ను తయారు చేసుకుంటాడు. దాని బ్యాక్ లో సగం మాత్రమే ఉండే ఒక ఎక్స్ట్రా ఫేక్ బ్యాక్ కవర్ ను అమర్చుతాడు. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టు పర్ఫార్మెన్స్ స్టార్టింగ్ లో అతను నార్మల్ ఫోన్ ను చూపిస్తాడు. అది మాడిఫై చేయని వైపు. కానీ అతను ఫోన్ ను వంచే ఇంపార్టెంట్ టైం లో ఆ ఫోన్ వెనుక ఉన్న ఎక్స్ట్రా ఫేక్ బ్యాక్ కవర్ ను ముందుకు తెస్తాడు. అప్పుడు సగం డిస్ప్లే, సగం బ్యాక్ కవర్ మనకు కనిపిస్తుంది. దీంతో అతను ఫోన్ ను నిజంగానే వంచినట్లు మనకు అనిపిస్తుంది. ఈ మెజిషియన్ గాలిలో తేలియాడే పర్ఫార్మెన్స్ మనం మామూలు రోడ్లపై చూసే దానికంటే కూడా చాలా డిఫరెంట్. అది ఎందుకో మీరే చూడండి. అతను ఆడియన్స్ ముందు నడుచుకుంటూ వచ్చి పర్ఫార్మెన్స్ చేసి తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్లిన ఫస్ట్ పర్సన్ ఇతనే. దీన్ని చాలా అద్భుతంగా చేయడానికి అతను టిబెటన్ మాంక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాడు. గాలిలో ధ్యానం చేసినప్పుడు అతని చేయి మాత్రమే ఒక కర్రను పట్టుకుని ఉంటుంది. ఆ తర్వాత అతను ధ్యానం నుంచి బయటకు వచ్చి పర్ఫార్మెన్స్ ఎండ్ చేశాడు. అతనికి ఏ హెల్ప్ లేకుండా అతను తన బాడీని లైవ్ లో గాలిలోకి ఎలా ఎత్తగలిగాడు? ఇప్పుడు మనం ఆ సీక్రెట్ ని రివీల్ చేద్దాం. ఈ ఫ్లోటింగ్ ట్రిక్ రోడ్ పై చేసే వారికి ఎలా డిఫరెంట్? ఫస్ట్, రోడ్ మ్యాజిక్ లో ఒక మెటల్ ఫ్రేమ్ డివైస్ ఉంటుంది. అది కింద నుంచి కూర్చునే ప్లేస్ వరకు కనెక్ట్ అయి ఉంటుంది. వాళ్ళ డ్రెస్ దానిని కవర్ చేస్తుంది. కానీ ఈ పర్ఫార్మెన్స్ లో మనం అలాంటి డివైస్ చూడలేదు. అతను స్టేజ్ పై ఈజీగా నడవగలిగాడు. తర్వాత అతను తన కాళ్ళను పైకి లేపాడు.
అది నార్మల్ పీపుల్ కి ఇంపాసిబుల్. కానీ సీక్రెట్ ఏంటో మీరే చూడండి. ఈ పాయింట్ దగ్గర మనం జాగ్రత్తగా చూస్తే అతను తన కర్రను నేలపై ఉన్న డివైస్ లో కనెక్ట్ చేయడం మనం చూడవచ్చు. అందుకే ఫ్లోర్ పై ఒక కార్పెట్ ఉంటుంది. అది ఆ మెకానిజం మొత్తాన్ని దాచిపెడుతుంది. అతను లేచి ఇక కర్రను పైకి లేపినప్పుడు అది కార్పెట్ లో ఉన్న రంధ్రంలోకి పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. అలాగే మెజిషియన్ తన స్లీవ్ లో ఒక చిన్న లోహపు రాడ్ ను దాచి ఉంచుతాడు. ఈ రాడ్ కర్ర పైన ఉన్న ఒక భాగానికి కనెక్ట్ అవుతుంది. ఇంకా ఈ రాడ్ అతని వెనక భాగంలో అమర్చిన ఒక సపోర్ట్ ప్లేట్ కు కూడా కనెక్ట్ అయి ఉంటుంది. అతని స్లీవ్ లో దాచిన ఒక మెటల్ రాడ్ ఉంటుంది అన్నా కదా, అది కర్రలోకి వెళ్లి అతని బాడీకి అమర్చిన సపోర్ట్ ప్లేట్ కి పర్ఫెక్ట్ గా కనెక్ట్ అవుతుంది. ఈ మెకానిజం మొత్తం కనిపించకుండా ఉండడానికి అతను ఇలాంటి లూజ్ డ్రెస్ ను ధరించాడు. సో ఫ్రెండ్స్, ఈ మ్యాజిక్ ట్రిక్స్ లో మీకు ఏ మ్యాజిక్ బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.